ఈ రోజు రైతులు ఢిల్లీ చేరుకోవడము, వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని అక్కడ వెలిబుచ్చడము, మరి రైతులు ఢిల్లీ చేరుకునే మార్గంలో ఈరోజు ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించడము, ఏదైతే గుంతలు దిగారు, రోడ్లు గుంతలు దిగారు, జల ఫిరంగులన్నీ వాళ్ళ మీద ఉపయోగించారు, అదేవిధంగా బాష్పవాయువు గోళాలు ఇచ్చారు, బారికేడ్స్ నిర్మించారు, ముళ్ళ కంచెలు వేశారు. అయినా కూడా రైతులు దేనికి ఈరోజు నరేంద్ర మోడీ గారికి కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎక్కడా భయపడలేదు. భయపడకుండా వాళ్ళు చేరాలనుకున్న గమ్యస్థానం ఢిల్లీ చేరారు. ఈరోజు ఢిల్లీ ఎందుకు చేరారు? ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు ఈ మధ్య తీసుకొచ్చిందో 3 వ్యతిరేక చట్టాలను, ఆ 3 వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి అన్న ప్రధాన డిమాండ్తో ఈరోజు రైతులు ఢిల్లీ చేరడం జరిగింది. 7 రోజులైనా వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. చలికి అక్కడే వణుకుతూ వాళ్ళు అక్కడే వంటలు చేసుకుంటూ తింటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇంకా దిగి రాకపోవడం చాలా శోచనీయం, చాలా గర్హనీయం. దీనికి మద్దతుగా ఈరోజు మా నేతలు ఇక్కడ ఎర్రగుంటలో మరి సంఘీభావంగా దీక్షలు చేపట్టారు. ఆ వాళ్లకు సంఘీభావంగా కడప నుంచి మేము కూడా జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా మీరు దిగి రావాలి. ఏదైతే రైతులు కనీస మద్దతు ధర కోరుతున్నారో దాన్ని వెంటనే మీరు లిఖితపూర్వకంగా ఇవ్వాలి రైతులకు. అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్పిందో మన పెట్టుబడికి 1.5 రెట్లు మీరు రైతులకు వచ్చే విధంగా వెంటనే చట్టం చేయండి. అంతేగాని ఇప్పుడు మీరు చేసిన కొత్త చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి. నిన్న పీయూష్ గోయల్ గారు అయితేనేమి, తోమర్ గారు అయితేనేమి చర్చలు జరిపారు. కేవలం బూటకమైన చర్చలు ఇవి. రైతులు ఎవరు ఒప్పుకోరు. ఈరోజు మీ యొక్క బూటకమైన చర్చలు, రైతులను విభజించు పాలించు అని మీరు ఈరోజు మీ యొక్క ద్వంద్వ నీతిని ఈరోజు ప్రదర్శిస్తున్నారు. దీనికి రైతులు ఎవరు లొంగిపోరు, భయపడరు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా రైతులను మేము కాపాడుకుంటాము. రైతు యొక్క దీక్షలకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది దేశవ్యాప్తంగా. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి, సోనియా గాంధీ గారు అయితేనేమి, ప్రియాంక గాంధీ గారు అయితేనేమి పూర్తి మద్దతు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాబట్టి రైతులు కోరిన విధంగా ఈరోజు మీరు ఏదో ఒప్పంద వ్యవసాయం అంటున్నారు. ఒప్పంద వ్యవసాయం చేస్తే ఈరోజు రైతులను బడా కార్పొరేట్లు వచ్చి ఆక్రమిస్తారు. ఈ యొక్క మొత్తం రైతుల వాడు 1 ఎకరా ఉంటుంది, 2 ఎకరా ఉంటుంది. ఆ 2 ఎకరాలలో ఎవడైతే బడా కాంట్రాక్టర్ చెప్తాడో వాడు చెప్పిన పంటనే వేయాలి, వాడు చెప్పిన మోతాదులోనే వేయాలి. మరి అది దానికి వాడు గిట్టుబాటు ధర కూడా ఇస్తాడో లేదో నమ్మకం లేని పరిస్థితి. రైతు వ్యవసాయ మార్కెట్ కూడా మూతపడే ప్రమాదం ఉంది. వ్యవసాయ మార్కెట్లు ఉంటే రైతుకు అంతో ఇంతో ఈ రోజు మద్దతు ధర లభిస్తుంది, అవి కూడా మూతపడే పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది వ్యవసాయ మార్కెట్లు మేము ముయ్యమని, కానీ రేపు బడా కార్పొరేట్లు వచ్చినప్పుడు ప్రభుత్వం ఈ రోజు చేతులు దులిపేసుకున్న తర్వాత వాళ్ళు రేపు మార్కెట్ యార్డ్లను మూసేస్తే కూడా ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? మీరు ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా వాళ్లకు మద్దతు ధర ప్రకటించలేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉందని ఈరోజు అడుగుతున్నాం. కాబట్టి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది. వాళ్లకు మేలు జరిగే వరకు కూడా మేము పూర్తిగా రైతుల అండగా ఉండి వాళ్లకు మేలు జరిగే కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.